దేశ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత, క్రమశిక్షణ, చట్టబద్ధతను నిలబెట్టే కీలక వృత్తి చార్టర్డ్ అకౌంటెంట్ అని వెన్నుల నిర్వహణ, ఆడిట్, కార్పొరేట్ గవర్నెన్స్, బ్యాంకింగ్, పరిశ్రమలు, ప్రభుత్వ రంగాల్లో సీఏలు దేశ అభివృద్ధికి కీలకంగా సేవలందిస్తున్నారని ఐసీఏఐ కరీంనగర్ బ్రాంచ్ ప్రతినిధులు తెలిపారు. ఈ వృత్తిని నియంత్రిస్తూ నాణ్యమైన వృత్తిపరులను దేశానికి అందిస్తున్న సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు. మారుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సీఏల పాత్ర మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో నిరంతర శిక్షణతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాల అవసరం పెరుగుతోందని తెలిపారు. విద్యార్థుల శాఖ ఒకటి సెపరేట్ ఉంది. ఆయన వస్తున్నారు. ఆయన వైస్ చైర్మన్ గంధశ్రీ శ్రీనివాస్. విద్యార్థి ఈ ఐసీఐ కరీంనగర్ బ్రాంచ్ అనేది ప్రారంభమైనది. అది యాదృచ్ఛికంగా ఏంటి అని అంటే సేమ్ డే 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2026 జనవరి 29 రోజు మన కరీంనగర్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ జరగడం జరిగినది. రిజిస్ట్రేషన్కి మా ఎక్స్ అఫీషియో గారు, తర్వాత మా సీనియర్స్, తర్వాత హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చిన ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్, మా బ్రాంచ్ నుంచి వచ్చిన ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ అందరూ పాల్గొన్నారు. ఈ బ్రాంచ్కి ఈ గత 12 సంవత్సరాలలో 12 చైర్మన్లు పనిచేశారు నాతో కలుపుకొని. నేను 12వ వాడిని. మా అందరి తర్వాత మా బ్రాంచ్ సీనియర్ మెంబర్స్ అందరి యొక్క అనేక కష్టాలు, అనేక పోరాటాలు, ఎన్నో సంవత్సరాల నిరంతర ప్రయత్నాల తర్వాత ఇప్పుడు సొంత భవన నిర్మాణానికి భూమిని సంపాదించుకోవడం జరిగినది. ఇది చిన్న విషయం కాదు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత సొంత ప్రాంగణాన్ని సంపాదించింది కరీంనగర్ బ్రాంచ్ మాత్రమే. దీని విస్తరణ వచ్చేసి ఏకంగా 35 గుంటలు. ఇది కేవలం చార్టెడ్ అకౌంటెంట్స్కి మాత్రమే గర్వకారణం కాదు, ఐసీఐ కరీంనగర్ బ్రాంచ్కే కాదు, మొత్తం కరీంనగర్ జిల్లాకే గర్వకారణం. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ భూమి ఉన్నది హౌసింగ్ బోర్డ్ కాలనీలో. భవిష్యత్తులో ఇది కరీంనగర్ అభివృద్ధికి ఒక ఆస్తిగా మారబోతుంది. ఇక్కడ నిర్మించబోయే ఐసీఐ భవన్ ద్వారా విద్యా కార్యక్రమాలు, యువతకు శిక్షణ, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మరియు సమాజానికి సేవ చేసే ఎన్నో కార్యక్రమాలు జరగబోతున్నాయి. రేపు ఈ విషయాన్ని అధికారికంగా మీడియాకు వివరించబోయే ప్రెస్ మీట్ ఇప్పుడు మనం చేసినది. 4వ తేదీ ఉదయం భూమి పూజ కార్యక్రమం ఎంతో వైభవంగా